నిన్న తణుకులో తన కాన్వాయ్పై జనసేన నాయకులు చేసిన అల్లరిని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన కాన్వాయ్పైకి ఎక్కి జనసేన జెండాలు ఊపుతూ దుర్భాషలాడటం, వేగంగా బైక్స్ నడుపుతూ నానా హంగామా చేయడం హేయమైన చర్య అన్నారు. జగన్ అధికారంలో ఉండగా కులమతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారని, అయినా ఎందుకు జగన్పై ఇంత కక్ష అని ప్రశ్నించారు. చాలా మంది సినీ హీరోల సినిమాలు తణుకులో విడుదలవుతున్నాయి, కానీ ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవన్నారు. మంచి సందేశం ఉన్న సినిమాలు చూసేవాడిలో నేను ఒకడిని అని కారుమూరి తెలియజేశారు. తన ప్రచార వాహనంపై జనసేన యువకులు ఎక్కి రచ్చ చేయడంతో వారి తల్లిదండ్రులను అడుగుతున్నా ఇది సరైన పద్ధతేనా అన్నారు. తణుకులో పలుచోట్ల రంగా విగ్రహాలు ఏర్పాటు చేసి సొసైటీ రోడ్డుకి రంగా పేరు పెట్టానని గుర్తు చేసుకోవాలన్నారు. కారుమూరికి కులం లేదు, మతం లేదు. కారుమూరి ఎప్పుడూ ఒకడే. అన్నలైనా, తమ్ములైనా, అక్కలైనా, బంధువులైనా ప్రజలే అని ఎప్పుడు చెబుతానని ఆయన తెలిపారు. అత్తిల్లోనే నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. అక్కడ ప్రజలు నన్ను ఆదరించి ఈ స్థాయికి తీసుకొచ్చారన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని, దీనిపై తణుకు పోలీసులకు ఫిర్యాదు చేశామని కారుమూరి చెప్పారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాంకి నేను వెళ్తున్నాను. వెళ్ళే దారిలో తణుకు టౌన్ బాయ్స్ హై స్కూల్ దగ్గర ప్రచార రథం ఎదురెళ్తుంది. వెనకాల కారులో నేనున్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా నిన్న రిలీజ్ అవుతుందో దానికి ర్యాలీలు ఇస్తూ చాలా మంది తిరుగుతా ఉన్నారు. ర్యాలీగా సైలెన్సర్లు తీసి సౌండ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. సరే, వెళ్ళొచ్చు. కానీ మా ప్రచార రథాన్ని ఆపి ప్రచార రథం మీద ఉన్న బాయినెట్ మీద ఎక్కి ప్రచార రథం ఎక్కి జెండాలతోటి ఊపుతూ ఒక 15 నిమిషాలు రణరంగం సృష్టించారు. చాలా దౌర్జన్యంగా, దారుణంగా ఆ కారు వాటిని కూడా డ్యామేజ్ చేస్తూ ఏదైతే జగన్ గారు ఫిగర్ ఉందో, బొమ్మ ఉందో దాని మీద ఎక్కి తొక్కే కార్యక్రమం కూడా చేశారు. ఇది దుర్మార్గమైన పని, హేయమైన పని, ఇది నీచమైన పని అని నేను అంటున్నాను. ఇక్కడ ఈ దేశంలో చాలా మంది హీరోలు ఉన్నారు. వాళ్ళందరూ సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. రిలీజ్ ఫంక్షన్ లో చాలా మంది చేసుకుంటూ ఉంటారు, తప్పులేదు. ఇవాళ చాలా మంది హీరోలు సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి, తణుకులోనూ చేస్తున్నారు కూడా. అది మంచిగా ఉన్న సినిమాలు నచ్చిన వాళ్ళు వెళ్తున్నారు, చూసుకుంటున్నారు, పార్టీలతో భేదాలు లేకుండా. కానీ నిన్న దారుణంగా అక్కడికి వచ్చి ఆ కారుని అడ్డగిస్తూ పాటు దుర్భాషలాడుతూ ఆ జెండాలు ఊపి దారుణాతి దారుణంగా అక్కడ బీభత్సకాండ సృష్టించారు. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆ ప్రజలు ట్రాఫిక్ జామ్ అయి ఆ పొల్యూషన్ సౌండ్ తోటి చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఇది ఎంతవరకు తగునని నేను అంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది సినిమాలు జరుగుతున్నాయి, కానీ ఈ రకమైన బీభత్సకాండ ఎక్కడా లేదు. ఇట్లాంటి బీభత్సకాండ ఎందుకు జరగాలని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారని. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి ఈయన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అని అన్ని వర్గాల వారికి కూడా మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ బ్రాహ్మణులు వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు, రాజుల్లో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు, అన్ని క్యాస్టులతో పాటు కాపు నేస్తం ఇచ్చారు, మరి కాపుల్లో ఉన్న రైతులకి రైతు భరోసా ఇచ్చారు, కాపుల్లో ఆటోలు దొరికిన వాళ్ళకి ఆటోకి 10,000 రూపాయలు ఇచ్చారు, కాపుల్లో కార్లు దొరికిన వాళ్ళకి 10,000 ఇచ్చారు, తోపుడు బండ్ల వాళ్ళకి 10,000 ఇచ్చారు, మిషన్ కుట్టుకునే వాళ్ళకి 10,000 ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా ఎవరికి కూడా తక్కువ చేయలేదు. ఎందుకు ఆయన మీద మీకు కక్ష? మీ హీరో, మీ నాయకుడు చేసుకోండి, కానీ ఇట్లాగా
చూపించే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఉంది, ఆ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఇప్పుడు చాలా మంది ఇన్ఛార్జీలుగా పనిచేశారు. వాళ్ళ షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. బొలిశెట్టి శ్రీని ఎమ్మెల్యే గారు కష్టపడి ఎమ్మెల్యే అయ్యారు. మాకు స్వేచ్ఛ లేదు, తెలుగుదేశం ఎమ్మెల్యేలకు ఉన్న స్వేచ్ఛ మాకు లేదు అంటున్నాడు ఆయన. కానీ ఆయన కూడా వెళ్ళిపోవచ్చు అనే మాట నిన్న పవన్ కళ్యాణ్ గారు, నాతో ఉండేవాళ్ళు ఉంటమే, తెలుగుదేశాన్ని ఒక మాట అనకూడదు, వెళ్ళిపోవచ్చు అంటున్నారు. 15 సంవత్సరాలు తెలుగుదేశం తోటే ఉంటానంటున్నారు. మరి వీళ్ళని అడుగుతున్నాను నేను, మీ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని లేదు, నేను పోరాటం చేయటమే నాకు తెలుసు, నేను పోరాటమే చేస్తాను, పరిపాలన చంద్రబాబు నాయుడు బాగా తెలుసు, ఆయనే ఉండాలంటున్నారు.